వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాము. అదేంటంటే ఎవరైనా కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే టైంలో ఏ సెక్టర్‌లో పెట్టాలి? ఏ స్టాక్స్‌లో పెట్టాలి? అని చాలా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయన్నమాట. కనీసం వాళ్ళు సొంత రీసెర్చ్ చేయాలనుకున్న ఒక స్టాక్ పైన ఆ ఫిల్టర్ చేసి ఇవ్వడానికి కూడా ఒక క్లారిటీతో ఎవరు కూడా ఒక స్టాక్స్‌ని ఫిల్టర్ చేసి ఇవ్వట్లేదు. అందువల్ల ఫిల్టర్ చేసి ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే దాని మీద మీరు మీ సొంత రీసెర్చ్ చేసుకొని ఫ్యూచర్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ దాని మీద చేయాలా? వద్దా? అనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కానీ కనీసం మన చేతిలో ఒక 5, 10 స్టాక్స్ అలా ఉండాలనమాట. అందుకని చెప్పి ఇవాళ ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో మనం రిఫరెన్స్‌గా తీసుకుంటుంది ఒక మార్గన్ స్టాన్లీ బ్రోకర్ అనమాట. సో మార్గన్ స్టాన్లీ అంటే ఏంటి అంటే మన దేశంలో అండ్ మన ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ ఉన్నాయి. బ్రోకరేజ్ హౌసెస్ ఏంటంటే వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళు చేసే పనే ఇది. మార్నింగ్ టు ఈవినింగ్ అనాలిసిస్ చేయడము, రీసెర్చ్ చేయడము, ఏ సెక్టర్‌లో పెట్టాలి, ఏ స్టాక్‌లో పెట్టాలి. మన ఇండియా చూసుకుంటే ఇండియాలో ఏ సెక్టర్‌లో గ్రోత్ రాబోతుంది, ఏ స్టాక్‌లో ఏ కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది, పాస్ట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ప్రతిది కూడా అనాలిసిస్ చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు. సేమ్ అలాగే కొన్ని స్టాక్స్ అనేవి మార్గన్ స్టాన్లీ రేడార్ మీద ఉన్నాయి. వాళ్ళు 4 స్టాక్స్ అనేది ఇక్కడ మనకు డిస్క్లోజ్ చేశారు. ఆ 4 స్టాక్స్‌లో వాళ్ళు ఎందుకు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అండ్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు అనేది ఇవాళ మనం చూద్దాము. అంతేకాకుండా మీరు కూడా ఆ స్టాక్స్ ఒకసారి తెలుసుకున్న తర్వాత మీ సొంత రీసెర్చ్ చేసే పెట్టుబడి మాత్రం పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టిన డబ్బు మీది కాబట్టి మీరు పెట్టేటప్పుడు రిస్క్ పూర్తిగా మీది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పూర్తి రీసెర్చ్ చేయండి. ఫస్ట్ ఇక్కడొచ్చేసి మనం చూస్తే ఏంటంటే మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన బాగా బుల్లిష్ ఉన్నారనమాట. ఇక్కడ చూసుకుంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైన బుల్లిష్‌గా ఉండడం అంటే ఏంటి అంటే, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మన ఇండియాలో ప్రతిది కూడా డెవలప్‌మెంట్ జరుగుతుంది. మన ఇండియా డెవలపింగ్ కంట్రీ ఫాస్ట్‌గా డెవలప్ అవుతుంది కాబట్టి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వస్తుంది కాబట్టి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈకోసిస్టమ్‌కి చెందిన కంపెనీస్‌లో అన్నిట్లో కూడా గ్రోత్ వస్తుంది. అంటే ఏంటి అంటే, మీరు సిమెంట్ అనుకోవచ్చు, స్టీల్ కంపెనీస్ అనుకోవచ్చు, లేకపోతే బిల్డర్స్, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరైతే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎకోసిస్టమ్‌లో కిందికి వస్తారో, ఎవరైతే ఈ ఈ ఒక గ్రోత్‌కి ఒక ఇండియా డెవలప్‌మెంట్‌కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విధంగా వాళ్ళన్ని కంపెనీస్‌కి కూడా ఒక మంచి గ్రోత్ రాబోతుంది. అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఒక సెక్టర్‌లో బాగా గ్రో అవ్వబోతుంది అని వాళ్ళ రిపోర్ట్‌లో తెలియజేశారు. అంతేకాకుండా ఇక్కడ మనం వాళ్ళు చెప్పిన కంపెనీస్‌లో ఫస్ట్ స్టాక్ చూసుకుంటే లార్సెన్ అండ్ టూబ్రో. లార్సెన్ అండ్ టూబ్రో అంటే ఎల్&టీ. ఎల్&టీ మీరందరూ వినే ఉంటారు, చూసే ఉంటారు చాలా సార్లు గూడా. సో, లార్సెన్ అండ్ టూబ్రోలో మార్గన్ స్టాన్లీ వాళ్ళు బాగా బులిష్‌గా ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకు గవర్నమెంట్ స్పెండింగ్ పెరగడం వల్ల ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అంటే, గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఏదో ఒక ప్రాజెక్ట్, ఒక బ్రిడ్జ్ కడుతున్నారు. చాలా వివిధ రకాలమైన ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండింగ్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది కాబట్టి, అలాంటి సమయంలో లార్సెన్ అండ్ టూబ్రోస్‌కి ప్రాజెక్ట్స్ రావడం వల్ల వాళ్ళకు బాగా లాభాలు వస్తున్నాయి, ప్రాఫిట్స్ వస్తున్నాయి అని చెప్పి వీళ్ళు ఈ స్టాక్‌ని ఇక్కడ రికమెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు గనక దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మీ సొంత రీసెర్చ్ కూడా చేసుకోవాలి. లార్సెన్ అండ్ టూబ్రోస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ కూడా మీరు అనలైజ్ చేసి వాళ్ళ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిది కూడా చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి. అంతేకాకుండా సెకండ్ స్టాక్ ఇక్కడ చూసుకుంటే ఎన్‌టీపీసీ అనమాట. ఎన్‌టీపీసీ ఎందుకు అంటే ఇక్కడ చూసుకుంటే ఇంప్రూవ్‌మెంట్ ఇన్ ఎస్‌ఈబీ. ఎస్‌ఈబీ అంటే స్టేట్ ఎలక్ట్రికల్ బోర్డ్స్ అనమాట. అంటే స్టేట్‌లో ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ బోర్డ్స్‌లో కూడా డెవలప్‌మెంట్ జరుగుతుంది, ఇంప్రూవ్‌మెంట్ జరుగుతుంది కాబట్టి ఎన్‌టీపీసీని ఇక్కడ వాళ్ళు చూపియడం జరిగింది. అంతేకాకుండా వాల్యూ అక్విజిషన్స్ అంటే ఏంటి అంటే కొన్ని కంపెనీస్‌కి గ్రోత్ విధంగా, బూస్ట్ విధంగా సహాయపడేవి ఈ వాల్యూ అక్విజిషన్స్ అనమాట. వాళ్ళకు ఏదైనా చిన్న చిన్నగున్న కంపెనీస్‌ని గానీ లేదా వేరే ఏదైనా సెక్టర్‌ని గానీ అక్కడ వాళ్ళు ఒకవేళ అక్విజిషన్ చేసుకున్నారు అనుకోండి, దానివల్ల ఏంటంటే వాళ్ళకు త్వరగా ఒక బూస్ట్ అనేది వస్తుంది. ఇమ్మీడియేట్ బూస్ట్ అనేది వస్తుంది. దానివల్ల ఇక్కడ ఎన్‌టీపీసీని వాళ్ళు ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం చూసుకుంటే ఏంటంటే టిటాగ్రా అనమాట. సో, ఈ కంపెనీ ఎందుకు వాళ్ళిక్కడ మనకు లిస్ట్‌లో ఇచ్చారు అని మనం ఇక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ ఎర్నింగ్ విజిబిలిటీ. మీరు రిపోర్ట్స్ చూసుకుంటే మీకు గూడా ఒక క్లారిటీ వస్తుంది. లాస్ట్ 2, 3 ఇయర్స్, 5 ఇయర్స్ రిపోర్ట్స్‌లో మీకు ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, ప్రతిది కూడా ఒక క్లారిటీ వస్తుంది. అందుకని చెప్పేసి వీళ్ళకు స్ట్రాంగ్ ఎర్నింగ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ రెవెన్యూస్ ఉన్నాయి, స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు కూడా ఈ కంపెనీని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇంప్రూవింగ్ రిటర్న్స్ కంపేర్డ్ టు కాంపిటీటర్స్ అంటే ఏంటి అంటే వీళ్ళ ఇండస్ట్రీలో వీళ్ళతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు కంపెనీస్ ఉన్నాయనుకోండి. వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే
ఈ కంపెనీకి మాత్రం వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ కాంపిటీటర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, ఎక్కువ లాభాలు వస్తున్నాయి అన్నమాట. దానికి ఇది అర్థము. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఈ కంపెనీ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. దీని తర్వాత లాస్ట్ ఫోర్త్ స్టాక్ గనుక చూసుకుంటే అల్ట్రాటెక్ సిమెంట్. సో, ఫస్ట్ స్టార్టింగ్‌లో మాట్లాడినట్టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది అంటే మనం స్టీల్ అనుకున్నాము, బిల్డర్స్ అనుకున్నాము, ఇవన్నీ అనుకున్నాం. దాంతో పాటు సిమెంట్ కూడా ఒక ఇంపార్టెంట్ దానికి ఫ్యాక్టర్ అని మనందరికీ తెలిసిందే. అందుకని చెప్పి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో పెరుగుతుంది కాబట్టి, డెవలప్‌మెంట్ వస్తుంది కాబట్టి అల్ట్రాటెక్ సిమెంట్‌ని కూడా వాళ్ళు ఇక్కడ మనకు రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే మీడియం టర్మ్‌లో మాత్రం అల్ట్రాటెక్ సిమెంట్‌కి బాగా డిమాండ్ ఉంది. బాగా పెరగబోతుంది. మీడియం టర్మ్‌లో మీరు ఒకవేళ లాంగ్ టర్మ్ ఏదైనా హోల్డింగ్ వద్దు అనుకుంటే, మీడియం టర్మ్‌లో ఏదైనా మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే 1-2 ఇయర్స్ 2-5 ఇయర్స్ అలా ఏదైనా ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ అల్ట్రాటెక్ సిమెంట్‌ని కూడా మీరు ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే ముందు ఖచ్చితంగా ఏంటంటే మీ సొంత రిసర్చ్ చేయండి. కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్స్ తీసుకోండి. కంపెనీ ఎటువంటి బిజినెస్‌లో ఉంది, పాస్ట్ పెర్ఫార్మన్స్ కంపెనీ ఎలా ఉంది, రెవెన్యూస్ ఎలాగా ఉన్నాయి, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్‌లో కంపెనీ ప్రొజెక్టెడ్ రెవెన్యూస్ ఏమున్నాయి, ప్రతిదీ కూడా చూసి, బిజినెస్ ప్లాన్స్ చూసి, వాళ్ళ స్ట్రాటజీస్ చూసి, పాన్ ఇండియాలో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూసి, అంతా కూడా ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే మీ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్‌ని మాత్రం తీసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలి అంటే కింద కామెంట్ చేసి తెలియజేయండి. అండ్ ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.